సారీ అత్తమ్మ, డిస్టర్బ్ చేసినందుకు. అనుష్ను కలవడానికి ఎవరో వచ్చారు, అందుకే డిస్టర్బ్ చేయక తప్పలేదు. నన్ను కలవడానికా? ఎవరు? దివ్య వెనక నుంచి ఒక వ్యక్తి, అంతేలేరా మేమెందుకు గుర్తుంటాం. రే విశ్వ, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా అంష్? మీరు దివ్య కదా? అవును, మేము ఫ్రెండ్స్. అంష్కి మీకు డివోర్స్ అయినప్పటి నుంచి. రే దెబ్బలు పడతాయి నీకు, ఏంటా మాటలు? సారీ ఆంటీ, ఐ మీన్ అంష్ ఇంటర్ నుండి మేము ఫ్రెండ్స్ సిస్టర్. ఓ ఓకే. సరే, మీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీకు టిఫిన్ పైకి పంపిస్తాను అని అత్తమ్మ కిందకి వెళ్ళిపోతుంది. విశ్వ, అంష్ ఇద్దరు మంచంపై కూర్చొని ఉన్నారు. దివ్య కిటికీ పక్కన నిల్చొని ఉంది. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావురా? నిన్న మార్నింగ్ వచ్చాను. అయినా నువ్వేంట్రా? అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు పెళ్లి చేసుకుంటున్నట్టు. అదంతా పక్కన పెట్టు, ముందు ఇది చెప్పు, వైజాగ్లో ఏ పని మీద వచ్చావు? అండ్ నీకు ఈ ఇల్లు ఎలా తెలిసింది? నేను నా పెళ్లి చూపులకని వచ్చాలేరా. ఇక ఇల్లు అంటావా? పెళ్లి చూపులకని వచ్చిన ఇల్లు ఇటువైపే. నిన్న వచ్చి వెళ్ళేటప్పుడు మీ ఫ్లెక్సీ చూసా. ఇక ఫ్లెక్సీని వేస్ట్ చేసుకొని ఇంటి దాకా వచ్చా. అయ్యో అదేంటి, ఎందుకంత కష్టపడ్డారు? ఒక్క ఫోన్ మీ ఫ్రెండ్కి చేస్తుంటే సరిపోయేది కదా. ఫోన్ చేయాలంటే నెంబర్ ఉండాలి కదా దివ్య. నేను ఖచ్చితంగా చెప్పగలను, వాడి దగ్గర నా నెంబర్ ఉండే ఛాన్సే లేదు. విశ్వ, అంశులు ఇద్దరు ఫేస్ డల్గా పెట్టి ఒకరినొకరు చూసుకుంటారు. నాకు అర్థం కాలేదు, ఫ్రెండ్స్ ఏంటి నెంబర్ లేకపోవడం ఏంటి? అదేం లేదు సిస్టర్, యుఎస్లో ఉన్నప్పుడు నాకు అంష్కి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అప్పుడే వాడి మీద కోపంతో వాడి నెంబర్ డిలీట్ చేసేసా. అప్పుడు మాట్లాడుకోవడం మానేసిన మేము ఇవాళ మళ్ళీ కలవటం. ఇంతలో అంజలి టిఫిన్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తుంది. చూసావా దివి, పొద్దున 8ంటికి చేయాల్సిన టిఫిన్ ఇప్పుడు చేసేలా చేశాడు మీ అన్న. టిఫిన్ లేట్ అయిందని కాదు, కానీ ఒక్కోసారి అర్జున్ బాబు చేసే పనులు నిజంగా అసలు అర్థం కావు. వాళ్ళని అంత బలవంతంగా ఇక్కడికి తీసుకురావడం ఎందుకు అసలు? అబ్బో, పెద్ద తమరేదో బాగా అర్థమవుతారు మరి, అందుకే మా అన్నయ్యని అంటున్నారు కదా. నిజంగానే అంష్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు దివ్య. సరే సరే, ముందు టిఫిన్ చేయండి, చల్లారిపోతుంది, నేను ఇప్పుడే వస్తా అనేసి అంజలి కిందకి వెళ్తుంది. విశ్వ, అంష్లో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దివ్య వాళ్ళతో కలిసి టిఫిన్ చేసి కిందకి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం భోజనం చేశాక నేను ఇంకా బయలుదేరుతాను అని కిందకు దిగుతాడు విశ్వ. అప్పుడే రూప దివ్య కోసం తీసుకున్న గిఫ్ట్ తీసుకుని పరిణితి, శ్రీజ ఇంట్లోకి రావడం అక్కడే హాల్లో కూర్చొని ఉన్న అంజలి, దివ్య చూసి, పొద్దునేమో అత్త షో, ఇప్పుడేమో కోడలు షో, ఏంటో ఇవాళ మనకింత అదృష్టం. దివ్యకు మాత్రం పరిణితి రావటం కొంచెంలో కొంచెం కూడా నచ్చలేదు. అంష్ ఫోన్ చూసుకుంటూ నెమ్మదిగా దిగుతుండగా ఆల్మోస్ట్ కిందకి వచ్చేసిన విశ్వ పరిణితిని చూసి, రే ఈ దయ్యం ఇక్కడ కూడా వచ్చేసిందిరా, ఎవర్రా అంటూ ముఖం పక్కకు తిప్పి చూస్తాడు. ఇద్దరు అక్కడే ఆగిపోయి నిల్చుంటారు. హాయ్ పరిణితి, ఎలా ఉన్నారు? హలో. గిఫ్ట్ చేతిలోనే పట్టుకొని చుట్టూ చూస్తుంటది. అప్పుడు తనకి మెట్లపై నుంచున్న అంష్ అండ్ విశ్వ కనిపిస్తారు. విశ్వని చూడటంతోనే పలకరిద్దాం అనే లోపే దివ్య, మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. ఏం లేదు దివి, మా రూప చిన్నమ్మ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకుంది, అది ఇద్దామని వచ్చాం. ఓ అలాగా, అవును పొద్దున ఆంటీ వచ్చినప్పుడు చెప్పారు. దివ్య తనలో తాను, ఇప్పుడు ఈ పరిణితి విశ్వాన్ని విష్ చేస్తే అంత పెంట ఇద్దేమో. వెంటనే అంష్ వైపు చూసి పైకి వెళ్ళండి అన్నట్టు సైగలు చేస్తుంది. అది చూసి అంష్ విశ్వతో, రే మనం పైకి వెళ్దాం పదా అని మళ్ళీ తనని పైకి తీసుకెళ్తాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? దివ్యకి నీ లవ్ మ్యాటర్ తెలిస్తే? తనకు తెలుసురా, ఇన్ఫ్యాక్ట్ చాలామంది తెలుసు. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నా ఎలారా? అయినా ఆ దయ్యం నిన్నప్పుడు వదిలేసింది, నాకేం అర్థం కావట్లేదు. వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నా కానీ దివ్య అక్కడే ఉంది, అందులోనూ అనవసరంగా నేనే డిస్టర్బ్ చేసినట్టు అయిద్దేమో అని అడగలేదు. ఎప్పుడు వచ్చావు? అసలు పరిణితి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు తన అత్త పంపించుండదు లేరా. అయినా నాతో తన చాప్టర్ పూర్తయ్యి చాలా నెలలైంది, కానీ నా ప్రస్తుతాన్ని చూస్తుంటే అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. అదేంటిరా అంత మాట అంటున్నావు? అంతలో ఏం జరిగింది? మరి ఇంకేమనరా? అసలు ఇంటర్ అయిపోయిన తర్వాత నేను మా నాన్న వాళ్ళ చాయిస్ ప్రకారం బెంగళూరులో జాయిన్ అయ్యి ఉంటే అంతా చాలా బాగుండేది. నా చేతులారా నా జీవితాన్ని అనుకుంటే
అంశు జీవితాన్ని కూడా పాడు చేశాను. అది తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అప్పుడు అప్రోడ్ వెళ్ళాలి అన్న నిర్ణయం నీది కాదు కదరా. నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? అలా అని నేను పరిణితిని ఆపను కూడా లేదు కదరా. తను అసలు అప్పుడు నాకు చెప్పను కూడా చెప్పకుండా సీట్ అప్లై చేసేసింది. ఇంకా అది నేను రాను అంటే అది చేసిన గొడవ మామూలు గొడవ కాదు. అవును అంశు, నేను ఒకటి అడుగుతా, కోప్పడకు. ఏంటిరా? అది నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు పరిణితిని లవ్ చేయలేదా? నీకేమనిపిస్తుంది? నీకేం అనిపించుకున్నా అయితే నన్ను ఈ క్వశ్చన్ అడగవు. అంటే ఇక్కడున్నప్పుడు ఏమో కానీ అబ్రాడ్లో నిన్ను చూసినప్పుడు యూ ఫాలో అని అనిపించింది. నిజమే. ఇక్కడ ఉన్న రోజులు నేను కన్ఫ్యూజన్లో, అంశు ఆలోచనలు, పరిణితి ప్రేమ మధ్య సతమతమయ్యేవాడిని. కానీ అబ్రాడ్ వెళ్ళాక ఓన్లీ పరిణితి టైం స్పెండ్ చేసేవాడిని కదా. సో డైవర్ట్ అయిపోయా. ఒక టైం వచ్చేసరికి నాకు అంశుకి రాసి లేదేమో అనుకున్నా. తిప్పి కొట్టి చూస్తే చూడు ఏమైందో. అంతే మరి, దేవుడు ఏది రాసి పెడతాడో అదే జరిగింది అనుకోవాలి. లేకపోతే ఆ దయ్యం నుండి తప్పించుకున్నామంటే చెప్పుకోవాల్సిందే. అది అంతా కాదు కానీ ముందు ఇది చెప్పురా. దివ్యకి విషయం తెలుసు అంటున్నావు, తనకిప్పుడు తెలుసు, ఎలా తెలుసు? మళ్ళీ నిన్నెలా పెళ్లి చేసుకుంది అసలు? తెలిసి కూడా పెళ్లి చేసుకుంది అంటే నేను పెళ్ళి ఆపేస్తా అనుకుందంట. బట్ నౌ ఐ షుడ్ థ్యాంక్ గాడ్ రా. లేకపోతే మా పెళ్ళి అయినప్పటి నుంచి కాదు మా పెళ్ళిలో పరిణితిని చూసినప్పటి నుంచి ఈ నా బాధని ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కాక లోపల టార్చర్ అనుభవిస్తున్నా. అసలు దాన్ని ఎవరు పిలిచారా పెళ్ళికి? ఇంకా నీకు ప్రేమ చావలేదు దాని మీద? ఫ్రెండ్స్లో ఒకరికి కూడా చెప్పలేదు కానీ దానికి పెళ్ళికి పిలిచావు. నీకు ఇంకా నోటితోలు పోలేదట్రా. ఈ నోటితోల మాటలతోనే అప్పుడు కూడా అనవసరంగా నాతో గొడవపడి దూరం అయిపోయావు. దివ్య వాళ్ళ వైపు నుండి వచ్చింది పెళ్ళికి. అయినా మన గొడవ వేరురా, అంతా ఆ మహారాణి దయ. అంటే పరిణితి దివ్య వాళ్ళు చుట్టాలా? కాదురా, అంశు లైఫ్ నా కారణంగా పాడైంది అన్నానుగా. తనకి పరిణితి గురించి మా ఇంటి హాలిడేస్కి మా ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది. నేను తనకి దూరంగా అప్రోడ్లో ఉన్నప్పుడు తనని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా ఒకడు అనుకోకుండాను, కానీ తన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆ మనిషిని ఈ పరిణితి మేడం పెళ్లి చేసుకున్నారు. అయితే దివ్య వాళ్ళ పేరెంట్స్ అంటే మా అత్త వాళ్ళకి ఇన్వైట్ చేశారు పెళ్ళికి. సో అలా మా గతాలు మా పెళ్ళికి వచ్చారు. అక్కడితో అయిపోలేదని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. ఓహో, అంటే దివ్య మోన్ అయిందా? ఎలారా? నువ్వే అన్నావు కదా దివ్య నీకే నువ్వే వేరే అబ్బాయిని చూసుకో అన్నా కూడా నిన్ను వదలదు అని. అన్నీ అనుకున్నట్టు ఎందుకుంటాయిరా. తన 10th వరకు నేను కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఒక్క అబ్బాయిని కూడా తన దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరం లేవు, తను ఒక్కతే అయిపోయిందన్న ఆలోచన కూడా లేకుండా నేను కొంచెం దూరం అనుకుని హైదరాబాద్ వస్తే ఆ దూరం ఇంకా విరిగిపోయింది. ఒక విషయం తెలుసారా, తను చాలా మారిపోయింది. చిన్నప్పుడు నాతో కలిసి పెరిగిన అమ్మాయి అయినా అనిపిస్తుంది. చాలా బాధగా ఉందిరా. బాధపడకురా, తను అంతలా మారిపోయింది అంటే తను ఒకప్పుడు నువ్విప్పుడు బాధపడిన దానికంటే ఎక్కువే బాధపడి ఉంటుంది. అయినా దేవుడు వేరే వాళ్ళకి దగ్గరైనా కూడా మీ ఇద్దరికి పెళ్లి చేశాడు అంటే అంతా నార్మల్ కూడా అయిపోతుంది. డోంట్ వెరీ. నేను అదే హోప్తో ఉన్నారా. బట్ అంశు ఆ ప్రతిజ్ఞ మర్చిపోగలదా? నన్ను పరిణితి విషయంలో క్షమించగలదా అని ఆలోచిస్తేనే ఏదో తెలియని టెన్షన్. పైన మళ్ళీ తను నన్ను అసలు బావానే పిలవడం లేదు. అప్పుడే దివ్య వచ్చి డోర్ నాక్ చేస్తుంది. సారీ, అమ్మ టీ పంపింది మా ఇద్దరి కోసం. మేమే కిందకి వచ్చేవాళ్ళం కదా. దివ్యకు కోపం వచ్చి విశ్వ ఉన్నాడని కూడా మర్చిపోయి, ఏం చేశాను నేను అసలు? పొద్దునుండి చూస్తున్నా దివ్య అంటున్నా. అంశ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా విశ్వ వైపుగా సైగలు చేస్తాడు, చూసుకో అన్నట్టు. దాంతో దివ్య విశ్వ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
అదేంట్రా, ఇప్పటిదాకా నాతో మాట్లాడుతున్నంతసేపు అంశు అంశు అని అన్నావు కదా, తను రాగానే మాత్రం ఎందుకు దివ్య అన్నావు? కావాలనే అన్నా, మరి లేకపోతే వచ్చినప్పటి నుండి చూస్తున్నావు, ఒక్కసారి కూడా బావా అనలేదు. కానీ నేను మాత్రం దివ్య అంటే అడిగి మరీ పిలిపించుకుంటుంది. మరి అలాగైతే నువ్వే డైరెక్ట్గానే బావా అని పిలువు, అప్పుడు అంశు అంటా అని. లేదు, అలా అడిగి మరి నేను పిలిపించుకోను అంటే తన నోరు తెరిచి అడుగుతుంది కాబట్టి మూసుకొని పిలిచే, ఎక్కువ చేయకుండా. తెలియకుండా బాధ పెట్టావు, ఇప్పుడు తెలిసి తెలిసి చిన్న చిన్న వాటికే బాధ పెట్టకరా. ఏ ఫ్రెండ్లీ సజెషన్. నువ్వంటుంది కరెక్టేరా. సరే మరి నేను ఇక వెళ్ళొస్తాను, ఎలాగో హెచ్వైడీలోనే ఉంటా అంటున్నావుగా, కలుద్దాం. అక్కడికి వచ్చాక కాల్ చేయి మర్చిపోకుండా. విశ్వ, అంశ్ ఇద్దరూ కలిసి కిందకు వస్తారు. అర్జున్ హాల్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడే కిందకి వచ్చిన విశ్వాను చూసి, హే నువ్వా, నీ ఫ్రెండ్ అంటే ఇంకెవరో లే అనుకున్నా అంశ్. నువ్వు గుర్తున్నావు కానీ సారీ, నీ పేరు గుర్తులేదు. విశ్వనాథ్ బావా, నువ్వు యుఎస్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు కలిసావు కదా రే, నీకు గుర్తున్నాడా మా బావా? గుర్తున్నాడు. బాగున్నారా అన్న? బాగున్నా, నాకు ఇప్పటికీ గుర్తే ఉంది. ఆ రోజు నువ్వు నాకేదో చెప్పాలనుకున్నావు కదా, ఇప్పుడైనా చెప్తావా? అంశ్, విశ్వ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అంజలి అక్కడే ఉండి వాళ్ళిద్దరిని గమనించి, ఎప్పుడో జరిగింది, అప్పుడు చెప్పాలనుకున్నది ఇప్పుడు ఎవరికన్నా ఎందుకు గుర్తుంటుందండి? పాపం వాళ్ళని చూడండి, ఏ విషయమో కూడా అర్థం కాక మొహం మొహం ఎలా చూసుకుంటున్నారు. అవును, సరిగ్గా చెప్పారు వదిన. అన్న, నాకు అసలు గుర్తులేదు. అవునా? నీ ముఖం చూస్తుంటే మర్చిపోయినట్టు లేదే, కావాలని గుర్తు లేదని చెప్తున్నట్టుంది. అబ్బా వదిలే కదా అన్నయ్య, కొన్నిసార్లు దాచాలి అనుకునే విషయాలు దాగి ఉంటేనే అందరికీ మంచిదేమో. అది కాదు బావ, వీడికి లేట్ అవుతుందంట, నేను వీడిని బయట దాకా దించి వస్తాను అని బయటకు తీసుకెళ్ళిపోతాడు అంశ్. మీ బావేంట్రా బాబు, ఎప్పటిదో విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నాడు. మా బావ అంతే. అయినా ఆ రోజు నువ్వు చెప్పాలనుకున్నది పరిణితి అండ్ నా గురించే కదా? అవును. సరేలే, నేను పోతా, ఇక మళ్ళీ బయటకు వచ్చిందంటే మళ్ళీ అడుగుతాడు. విశ్వ వెళ్ళిపోయాడు. అంశ్